అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. మూడో విడత ఎన్నికల ఫలితాల్లో కారు పార్టీకి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాస్త వెనుకబడింది. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇప్పటి వరకు 14 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. జనగామ, ములుగు జిల్లాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఇక వరంగల్ జిల్లాలోనూ కాంగ్రెస్ దే పై చేయింది. ఇక ఇప్పటి వరకు అక్కడ 7 చోట్ల కాంగ్రెస్, ఒక్క చోట బీఆర్ఎస్ గెలిచాయి. భూపాలపల్లిలో 2 స్థానాల్లో కాంగ్రెస్, ఒక చోట బీఆర్ఎస్ విజయం సాధించాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, స్థానిక సంస్థల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఫలితాలు కూడా వెంటనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కొత్తగూడ, మరిపెడ బంగ్లాతో పాటు ఇటు సీరోలు, డోర్నకల్లు ఈ 4 మండలాలకు సంబంధించినటువంటి ఎన్నికలు ఈ రోజు జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంటున్న నేపథ్యంలో కొన్ని చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఫలితాలుగా ఒక్కొక్కటిగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒక్కొక్క ఫలితం కూడా కాంగ్రెస్ వైపే వస్తుందని చెప్పొచ్చు. ఇటు మరిపెడ మండలం ఎల్లారిగూడెం సంబంధించినటువంటి అభ్యర్థి గెలుపొందడం, అదే విధంగా మరిపెడ మండలం సంబంధించి బాలిని ధర్మారంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. మరోవైపు ఇటు బోటియా తాండా కూడా కాంగ్రెస్ విజయం, అదేవిధంగా మారుమూల సంబంధించినటువంటి తండాలో కూడా కాంగ్రెస్ గెలిచింది. ఇటు మరిపెడ మండలం సంబంధించినటువంటి నీలుకుర్తి గ్రామ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ 86 ఓట్ల మెజార్టీతో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిచింది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి టేక్యా తండాలో కూడా కాంగ్రెస్ పార్టీ, అదే వరుసగా పరిణామాలు చూసుకుంటే మొత్తం దాదాపుగా ఇప్పటికైతే 20కి పైగా ఫలితాలు వచ్చి అందులో 15 కాంగ్రెస్ పార్టీకి రాగా 5 మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి అయితే వచ్చాయి. మరోవైపు ఇటు జనగామ జిల్లా పరిధి చూసుకుంటే మాత్రం ఎక్కువ శాతం కూడా ఇటు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు వీరికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్స్ అభ్యర్థులు కూడా ఇందులో పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ చూస్తే ఇటు కొడకండ్ల మండలానికి సంబంధించినటువంటి కడగుట్ట తండాకు మొత్తం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే, ఇటు మిగతా రేఖ్యా తండాకు సంబంధించినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ గెలవడం, అదే పక్కనే ఉన్నటువంటి భూక్యా తండాకు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బోడ మంగి అయితే 153 ఓట్ల మెజార్టీతో గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దీని పక్కన ఉన్నటువంటి డిఆర్ఎస్ జెండాల తండాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ దీని పక్కన ఉన్నటువంటి మరొక నీలిబండ తండ సంబంధించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ గా 5 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వరుసగా చూస్తుంటే పక్కన ఉన్నటువంటి దేవరప్పుల మండలం పరిధి మనం చూసుకోవచ్చు. ఇక్కడ దేవరప్పుల సంబంధించినటువంటి ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎక్కువ గెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటు కొడకండ్ల మండలం రేగుల గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి వేర్పుల కోరియా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారు. మరోవైపు ఇటువంటి దేవరపుల మండల పరిధిలో ఉన్నటువంటి మాన్పహాడ్ గ్రామ సర్పంచ్ బాలమ్మ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అంటే ఈ వరుసగా వస్తున్నటువంటి ఫలితాలు చూసుకోవచ్చు. ఇక్కడ జనగామ జిల్లాలో మాత్రం ఇటు నువ్వా నేనా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఇటు స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ములుగు జిల్లాలో మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకే పై చేయి ఉందని చెప్పొచ్చు. ఇక్కడ వస్తున్నట్టు ఫలితాల నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికైతే 3 ఫలితాలు వచ్చాయి. 3 ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ పై అంజలో ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఇప్పుడిప్పుడే కొన్ని ఫలితాలు వస్తున్నాయి. ఇటు నర్సంపేటకు సంబంధించినటువంటి ఇటు పెద్ద బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రచారం చేయడం, ఇటు ఏదో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నటువంటి దొంతి మాదేరెడ్డి కూడా ఇక్కడ ప్రచారం చేసిన పరిస్థితి. ఇటీవల కాలంలో కూడా వరుసగా సమస్యాత్మక ప్రాంతాలు, అదేవిధంగా ఇటీవల ఘర్షణ పడినటువంటి ప్రాంతాలు, తండా సంబంధించిన ప్రాంతాలు మాత్రం ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. Okay, Shrikant. Thanks for the updates.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.